ఒక ఇల్లు కట్టేటప్పుడు సాధారణంగా మేస్త్రికి గానీ, కాంట్రాక్టర్‌కి గానీ ఓనర్ చెప్తాడు. బాబు మీరు మంచి మెటీరియల్ వాడండి, మంచి స్టీల్ వాడండి, మంచి సిమెంట్ వాడండి, నాణ్యమైనటువంటి ఇసుకని వాడండి. ఎక్కడా కూడా రాజీ పడొద్దు. ఎంత ఖర్చయినా గానీ మంచి మెటీరియల్ వాడి కలకాలము స్థిరంగా నా ఇల్లు నిలబడేలా చేయాలి. మంచి మెటీరియల్ యూజ్ చేయండి అని చెప్పి సాధారణంగా ఓనర్ అలానే ఆశిస్తాడు. దానికి కారణం ఏంటి అనంటే 10 కాలాల పాటు నా ఇల్లు స్థిరంగా నిలబడాలి, బలంగా ఉండాలి. ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా గానీ నా ఇల్లు స్థిరంగా, బలంగా నిలబడాలి అని చెప్పి ఓనర్ ఎంతగానో ఆశిస్తాడు, కోరుకుంటాడు. దానికి తగినటువంటి సలహాలు, సూచనలు ఇస్తాడు. మంచి క్వాలిటీతో నిర్మాణం చేయమని చెప్పి ఓనర్ యొక్క ఆలోచన. 10 కాలాల పాటు రాబోయే ఎన్ని సంవత్సరాలైనా గానీ ఇల్లు అన్నీ కూడా తట్టుకొని స్థిరంగా నిలబడాలి అనేటువంటి ఆలోచన. ఈ లోకాన్ని మనం విడిచి వెళ్ళిపోతాం. ఏదో ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళిపోవాల్సిందే. మరి బలమైనటువంటి, స్థిరమైనటువంటి జీవితం ఏంటి అనంటే డబ్బులు సంపాదించటమో, ఆస్తిపాస్తులు కూడబెట్టడమో కాదు. 10 కాలాల పాటు మన పేరు ఈ ప్రపంచంలో వినపడాలి అనంటే సమాజంలో నీకంటూ ఒక ముద్ర ఉండాలి. నీకంటూ ఒక సిగ్నేచర్ అనేది ఉండాలి. మంచి క్వాలిటీతో కలిగినటువంటి జీవన విధానం మనకు ఉన్నప్పుడు 10 కాలాల పాటు మన జీవన విధానము ఇతరులని ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. రాబోయే సంవత్సరాలలో మన జీవిత విధానం 10 మందికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఏ విధంగా అయితే క్వాలిటీతో ఇల్లు నిర్మాణం జరగాలి అని చెప్పి ఓనర్ కోరుకుంటాడో, మంచి మెటీరియల్తో ఆ ఇల్లు నిర్మాణం జరగాలని కోరుకుంటాడో, నీ జీవితం కూడా మంచి విలువలతో, మంచి వాల్యూస్తో, మోరల్ వాల్యూస్తో నీ జీవితం నిర్మాణం చేయబడినప్పుడు, కట్టబడినప్పుడు రాబోయే 10 కాలాల పాటు, రాబోయే సంవత్సరాల పాటు ఈ లోకంలో నువ్వు జీవించినా జీవించకపోయినా నీకంటూ ఒక ముద్ర ఈ లోకంలో ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మన జీవితంలో బలమైనటువంటి ముద్ర వేసుకోవాలి అనంటే మంచి క్యారెక్టర్ని కలిగి ఉండాలి, మంచి ప్యాషన్ని కలిగి ఉండాలి, జీవితం పట్ల ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని కలిగి ఉండాలి. ఖచ్చితంగా బలమైనటువంటి ముద్ర నీవు ఈ లోకంలో వేయగలిగితే నీవు ఈ లోకంలో ఉన్నా ఉండకపోయినా 10 కాలాల పాటు సమాజం నీ గురించి మాట్లాడుకుంటుంది. సమాజంలో నీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.